క్విడ్ ప్రోకో. ఏంటి ఇక్కడ ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి ఈ భూముల కోసం అధికారులను ఎలా లొంగ తీసుకున్నాడు. ఏంటి ఇప్పుడు ఎండోమెంటు శాఖ, రెవెన్యూ శాఖ, అనేక మంది కలెక్టర్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకుని విజయసాయి రెడ్డి బ్లాక్ మెయిలింగ్. ఎందుకంటే ఆయన ఎదుగుదలే బ్లాక్ మెయిలింగ్. ఎవరు? విజయసాయి రెడ్డి మనం చూసాం. అతను రాజకీయ నాయకుడు కాకముందే నేరస్తుడు. అవును, నేరస్తుడు రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప రాజకీయ నాయకుడు నేరస్తుడుగా కాలేదు. ఇక్కడ విజయసాయి రెడ్డి రాజకీయ చరిత్ర మనం చూసినట్లయితే ఆయన ఏంటి 2 టర్మ్స్ రాజ్యసభలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఆయన రాజకీయం ప్రారంభమైంది. అంటే 12 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో ఈ 2 టర్మ్స్ రాజ్యసభలో, అంతకన్నా ముందే A1గా మరి 12 సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నాడు. ఈడీ 9 ఛార్జ్ షీట్లో ఆయన A2 ఇవాళ ఎలా మరి కింగ్ పిన్గా మారాడు. ఏది? ఆ భూముల విషయంలో శాంతి నియామకం ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆమె గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారా? అంతకుముందు అయ్యారా? ఆమె నియామకం పైన కూడా ఎంక్వైరీ చేయమంటున్నారు. అవును, కొంతమంది డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ జనసేన, మూర్తి యాదవ్ వీళ్ళందరూ కూడా విశాఖపట్నం వాళ్ళు. ఇప్పుడు శాంతి, సాయి రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏది పర్సనల్ రిలేషన్ మనకు అనవసరం. ప్రొఫెషనల్ రిలేషన్ ఏంటి? ఏంటి? సాయి ప్రియ రిసార్ట్స్లో ఏం జరిగింది? ప్రేమ సమాజం భూములకు సంబంధించిన డిస్కషన్స్ సాయి ప్రియ రిసార్ట్స్లో ఎందుకు పెట్టారు? ఆ రిసార్ట్కి సాయి రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అక్కడి నుంచి డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు? ₹1 కోటి ఈయనకి ఇప్పించారు. మదన్ మోహన్ ₹1 కోటి అక్కడి నుంచి తీసుకొచ్చారు. బ్యాగ్ ఫోటో కూడా తీసుకున్నాడు ఆయన. ₹1 బ్యాగ్ ఫోటో ఎందుకు తీసావంటే ఇది ఫస్ట్ టైం నేను ₹1 అంత అమౌంట్ చూడటం అంటున్నాడు ఆయన. ఇప్పుడు మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణలు, కుటుంబపరమైన ఆరోపణలకి శాంతి సమాధానం ఇస్తుంది. సుభాష్ రెడ్డి అది వాళ్ళు కోర్టులో తెలుసుకోవడం, వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ ₹1 ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు. అదే కాక మరి 60 లక్షలు సాయిరెడ్డి మిస్సెస్ ఇచ్చారు. అవును, ఇక్కడ శంషాబాద్ ఫామ్ హౌస్ లో శ్రీమతి సునంద గారు ఆవిడే 60 లక్షలు ఇచ్చారు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు సునంద మేడం ఆమె బయటకు వచ్చి ఆమె ప్రెస్ మీట్ పెడతారా, మాట్లాడతారా? లేదు, ఆమె పెట్టకపోయినా సాయిరెడ్డి అయినా దానిపైన క్లారిటీ ఎలా ఇస్తాడు? ఆనం వెంకటరమణారెడ్డి ఏమని డిమాండ్ చేశారు? అసలు సాయిరెడ్డిని అరెస్ట్ చేయమంటారు తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఎందుకంటే ఇక్కడ అవినీతి బంధం గురించి ఆయన కూడా ప్రశ్నిస్తున్నాడు. అవును, అక్రమ బంధం గురించి ఆయన మాట్లాడటం కాదు. అక్కడ ఈ అవినీతి బంధం ఏంటి? ప్రేమ సమాజం భూముల్లో ఏం జరిగింది? అది కేవలం ప్రేమ సమాజం భూములకేనా? మొత్తం ఎండోమెంట్ శాఖల్లో శాంతిని అడ్డం పెట్టుకుని ఎంత భూములు దోచారు? ఎక్కడెక్కడ ఏ భూములు, ఆశ్రమ భూములు ఎంత ఉన్నాయి, దేవాలయ భూములు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు డేటా అంతా ఆమె ద్వారా తెప్పించుకుని బెదిరించి వాటన్నిటిని ఆక్రమించుకున్నారని. ఇవాళ ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి సాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చారు? దీనికోసమైనా, ఈ భూముల పైన 3 ఏళ్లలో ఆయన ఎందుకు తీసేశారు? సుబ్బారెడ్డిని ఎందుకు పెట్టారు? వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్ వీళ్ళ ముగ్గురు కలిసే అనకాపల్లిలో, విశాఖపట్నంలో 27,000 కోట్ల భూములు స్కామ్ చేసినట్టుగా. అంటే అసలు తెలుగుదేశం ఆరోపణలు కావచ్చు, బీజేపీ జనసేన ఆరోపణలు ఏంటి? 40,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్క విశాఖపట్నంలోనే దోచేశారు. నిన్న శ్వేతపత్రం ఇచ్చారు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా. ఆయన ఇచ్చిన శ్వేతపత్రంలో ఇంకా మొత్తం అంతా సమగ్రంగా తయారవ్వలేదు, ఉన్నంత వరకు మీకు ఇస్తున్నామంటూ ఆయన ఇచ్చినటువంటి భూములు ఏంటి? ఎంవివి సత్యనారాయణ అక్కడ చేసిన స్కామ్స్, ఎవరైతే మాజీ ఎంపీ, అసలు ఆయన కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. ఎవరు? పార్లమెంటు సభ్యుడు వైసీపీ ఎంవివి సత్యనారాయణ భార్య, బిడ్డనే కిడ్నాప్ చేసి కొట్టి చిత్రహింసలు పెట్టిన దీంట్లో ఆయన నేను ఇంక ఇక్కడ వ్యాపారాలు చేయలేనని హైదరాబాద్కు మకం మార్చేస్తానన్న ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. హయగ్రీవ భూముల్లో ఏం జరిగింది ఏంటది? అక్కడ జగదీశ్వరుడు కంప్లైంట్ ఇచ్చాడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని.
ఆయన భార్య ఆయన సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఓల్డేజ్ భూములవి, ఓల్డేజ్ హోమ్ భూములని కూడా వీళ్ళు లాగేసుకున్నారు. అదే కాదు, ఆ రాడిసన్ బ్లూ, ఆ తర్వాత రేడియంట్ పార్కు, బెరం పార్కు, వీళ్ళు విశాఖ వాల్తేర్ క్లబ్ భూములు కానీ, దసపల్లా భూములు కానీ, ఇప్పుడు కూర్మన్నపాలెం భూములు, అది మరీ చిత్రమైన స్టోరీ. ఏంటి, కూర్మన్నపాలెం భూముల్లో నీకు ల్యాండ్ ఓనర్కి 1% ఇచ్చి బిల్డర్ 99% తీసుకున్నాడు. అంటే 100 ఫ్లాట్లు కడితే ఒక ప్లాట్ ల్యాండ్ ఓనర్కి, 99 ప్లాట్లు ఎంవివి సత్యనారాయణక. ఏం జరిగింది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో? ఏ చేశారు అసలు? దీనిపైన ఇష్యూ ఏంటంటే మదన్ మోహన్ రైజ్ చేసింది అవినీతి. ఆ అవినీతికి సంబంధించి అతను ఒక విల్లా ఏదో మార్గ మధ్యంలో చూశానన్నాడు. ఏది, 1,60,00,000 విజయవాడలో వస్తూ ఉన్నప్పుడు అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. అవును. ఆ విజయవాడలో శాంతి సబార్డినేట్ ఎవరో రామ్ అనేవాడు, అవును, అక్కడ విల్లా కూడా నాకు చూపించాడు. 4 కోట్ల రూపాయల విల్లా 2.5 కోట్లకి ఇచ్చారండి వీళ్ళకి. అది ఆ విల్లా ఏంటి అసలు, దాని నిజంగా రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా? రిజిస్ట్రేషన్ అతని దగ్గర డాక్యుమెంట్ చూపిస్తున్నాడు. ఏంటి, శాంతి పేరు మీద, సుభాష్ రెడ్డి పేరు మీద అది రిజిస్ట్రేషన్. అసలు ఆ లింక్ ఏంటో తెలియలేదు. లింక్ వాళ్ళు తెలుసుకుంటారు, మనకన్నా అవసరం. మనం ఏంటి, ఆ విల్లా గురించి మనం మాట్లాడాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అవును, అదేంటి ప్రజాధనం, మరి 2,60,00,000 మరి వీళ్ళు అవినీతి సొమ్ము, 4 కోట్లది సాయిరెడ్డి ఆమెకేదో కన్సెషన్కి ఇప్పించారంటున్నారు. విల్లా బహుమతిగా శాంతి పొందటంలో వెనక ఏం జరిగింది అనేది తెలుసాలి. ఇప్పుడు ఈ విల్లా అయినా ఇంకా ఎన్ని విల్లాలు వీళ్ళు కొనుగోలు చేశారు? వీటన్నిటిపైన కూడా ఇవాళ మదన్ మోహన్, శాంతి, సుభాష్ రెడ్డి, సాయి రెడ్డి సిద్ధం అవ్వాలి. ఏంటి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇంతవరకు ఎండోమెంట్ శాఖ ఎందుకు ఆదేశించలేదు? దేవాదాయ శాఖకి అతను కంప్లైంట్ చేశాడు. ఎవరు, అసిస్టెంట్ కమిషనర్ భర్త. అవును. మదన్ మోహన్ ఫిర్యాదుని బేస్గా తీసుకుని ఈ పార్టీకే దేవాదాయ శాఖ దీనిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. అవును, అది దేవాదాయ శాఖ మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతుందో తెలియాలి. ఆ తర్వాత అసలు మొత్తం సమగ్రంగా దర్యాప్తు జరిపించాలా. ఏది, ఈ భూ కుంభకోణాలన్నిటిపైన దేవాదాయ శాఖే కాదు, రెవెన్యూ శాఖే కాదు, అక్కడేంటి రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగుల భూములు కాజేశారు, సైనికోద్యోగుల భూములు పెద్ద ఎత్తున లాగేశారు. ఎక్కడ, విశాఖపట్నంలో. వీళ్ళందరూ కూడా ఆ అనకాపల్లి సహకార సొసైటీ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు అందులో లాగేసినట్టుగా. అటు గుడివాడ అమర్నాథ్, ఐవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఎంవివి సత్యనారాయణ, ఆడిటర్ జీవి, ఇదంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి అక్కడ విశాఖ కేంద్రంగా వీళ్ళు సాధించినటువంటి ఈ భూదందాల యొక్క నిజాలు నిగ్గు తేల్చాలంటే ఒక ప్రత్యేక కమిషన్ వేయాలి. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ఉత్తరాంధ్ర భూములపైనే ఒక ప్రత్యేక కమిషన్ వేస్తే తప్ప మనం నిజాలు బయటికి రావు. మనం చూసాం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏంటి, పిసి ఘోష్ ఎవరైనా కమిషన్ ఒకటి వేశారు, ఆ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. అఫ్ కోర్స్ నరసింహారెడ్డిని ఏదో మారుస్తున్నట్టున్నారు, ఇప్పుడు కొత్త చైర్మన్ పెడుతున్నట్టున్నారు. ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప విశాఖలో విజయసాయి రెడ్డి, మదన్ మోహన్, శాంతి, సుభాష్ రెడ్డి వాస్తవాలు బయటికి రావు.